పసుపు బోర్డు ద్వారా నిజామాబాద్ జిల్లా రైతులకు న్యాయం జరగడం లేదని తేల్చెప్పారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ మార్కెట్లో పసుపు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డు వచ్చిన తర్వాతే పసుపు ధర అమాంతంగా పడిపోయిందని స్పష్టం చేశారు. మద్దతు ధర లేని బోర్డు ఎందుకని ఆయన ప్రశ్నించారు. నామాత్రపు బోర్డుతో రైతులను బీజేపీ నేతలు మోసం చేశారని మండిపడ్డారు ప్రశాంత్ రెడ్డి. పసుపు బోర్డు లేనప్పుడు పోయిన సంవత్సరం పసుపు ఈ నిజామాబాద్ మార్కెట్లో 18,000 క్వింటాలకు అమ్ముడు పోయింది, కొన్నిసార్లు 16,000 క్వింటాలకు అమ్ముడు పోయింది. పసుపు బోర్డు లేనప్పుడు 12,000 రూపాయలకు కూడా అమ్ముడు పోయింది క్వింటాల్కు. కానీ వాళ్ళ పసుపు బోర్డు వచ్చిన తర్వాత క్వింటాల్కు 10,000 రూపాయలే వస్తున్నది. ఏమనాలనో ఆ పసుపు బోర్డు తెచ్చినటువంటి బీజేపీ ఎంపీ గారు కావచ్చు, దాని చైర్మన్గా నియమితులైనటువంటి పల్లగంగారెడ్డి గారు కావచ్చు, వారే చెప్పాలి. ఈ పసుపు బోర్డు మద్దతు ధర లేని పసుపు బోర్డు గుండు సున్నాతోటి సమానం. మద్దతు ధర తేలేని పసుపు బోర్డు, ఈ పసుపు బోర్డు రైతులకు అవసరం లేదు. ఆ రోజు నువ్వు అన్నావు పసుపు బోర్డుతో పాటు పసుపుకు మద్దతు ధర తెస్తానన్నావు అరవింద్. ఇవాళ నువ్వు ఏదో నా మాత్రం పసుపు బోర్డు, అది కూడా చాలా గమ్మత్తైన బోర్డు అయింది. చైర్మన్ గారేమో అంకాపూర్లా, పసుపు బోర్డు ఆఫీస్ ఏమో ఢిల్లీలా, అధికారులేమో నిజామాబాద్లా. మరి ఆ బోర్డుతోటి రైతులకు ఏమి లాభం, ఏం జరుగుతున్నది ఒక్కసారి ఆలోచన చేయాలి నా రైతన్నలు కూడా. మరి ఇవాళ నేను అడుగుతున్న అరవింద్ గారిని, ఇవాళ పసుపు బోర్డు నా మాత్రం పసుపు బోర్డు తెచ్చి ఉన్న రేటును దించేసి ఇవాళ 10,000 రూపాయలకే ఇవాళ పసుపు అమ్ముడు పోతా ఉంటే, అరవింద్ నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి నేను అడుగుతున్నా. మోడీ గారు ఎక్కడున్నారో అని చెప్పి నేను అడుగుతున్నా. మీకు సంబంధం లేకుండా పసుపు రేటు పెరిగిన రోజు పాలాభిషేకాలు చేసుకున్నారు. మరి ఇప్పుడు పసుపు రేటు తగ్గుతుంటే ఏం అభిషేకాలు చేయాలి మీకు ప్రజలు?